సో ఇంకేమన్నా ఈ జెనెటిక్ టెస్టింగ్ ఇందులో అన్నా వాడుకోవచ్చా? ఇంకా ఏ విధంగా అయినా మనం యూజ్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్‌గా నెక్స్ట్ ఆప్షన్ పీజీటీఎం. పీజీటీ అంటే ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ మోనోజెనిక్. సో మోనోజెనిక్ అంటే సింగిల్ జీన్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కపుల్ వాళ్ళకి థాలసీమియా ఒక బ్లడ్ సంబంధించిన ప్రాబ్లమ్ హీమోఫీలియా, థాలసీమియా ప్రాబ్లమ్‌తో తెలుసు సఫర్ అవుతున్నారు సికిల్ సెల్ ఇలాగా. సో ఒక ఏరియా నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా ఎక్కువ ఉంటాయన్నమాట. సో థాలసీమియా మైనర్‌లో ఉన్న వాళ్ళకి అవి సిమ్టమ్స్ ఏమీ కనపడవు. సో వాళ్ళు నార్మల్‌గానే ఉంటారు. సో వన్స్ మదర్ థాలసీమియా మైనర్, ఫాదర్ థాలసీమియా మైనర్. సో వీళ్ళిద్దరికి సిమ్టమ్స్ ఏమి ఉండవు. బ్లడ్‌లో గానీ ఇంకేమైనా సిమ్టమ్స్ ఏమి ఉండవు. వన్స్ ఒక థాలసీమియా మైనర్ సో ఫాదర్, మదర్ వన్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే వచ్చిన బేబీకి థాలసీమియా మేజర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ థాలసీమియా మేజర్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బ్లడ్‌లో ప్రాబ్లమ్ రావటం, తరచుగా మనకి బ్లడ్ ఎక్కించడం కంటిన్యూస్‌గా ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్. సో ఇలాంటి ప్రాబ్లమాటిక్ కండిషన్స్‌ని హీమోఫీలియా, థాలసీమియా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ నైట్ బ్లైండ్‌నెస్ కానీ ఇవేమన్నా కొన్ని కలర్ బ్లైండ్‌నెస్ కానీ ఇలాంటివి ఏమన్నా కొంతవరకు ఫ్యామిలీలో రన్ అవుతుంది. దీన్ని మనం స్పెసిఫిక్‌గా ఆ జీన్ ఉంది అని తెలిస్తే మనం హిస్టరీ బట్ అంటే ఆ ఫ్యామిలీ హిస్టరీ మనం తీసుకుని ముందుకెళ్తే ఏంటంటే మనకు తెలుస్తుందన్నమాట. సో వీళ్ళకి రిస్క్ ఉంది. సో కొన్ని బ్లడ్ టెస్ట్ వీళ్ళకి రిస్క్ ఉంది. నెక్స్ట్ బేబీకి మనకి రాకూడదు, డ్రెడెడ్ ఇన్ఫెక్షన్ రాకూడదు అనుకుంటే వీళ్ళు డెఫినెట్‌గా మనం పీజీటీఎంకి వెళ్ళమని సజెస్ట్ చేస్తాం. సో దట్ నెక్స్ట్ ఎంబ్రియో అనేది ముందే మనకి లోపల గర్భసంచిలో పెట్టే ముందే మనం తెలుసుకుని ఆ టెస్ట్ ద్వారా దాన్ని మనం డిలీట్ చేయొచ్చు. సో వచ్చిన ఎంబ్రియోస్‌లో ఏది ఎఫెక్ట్ అయింది అని మనం టెస్టింగ్‌లో తెలుస్తుంది. సో ఎఫెక్ట్ అయిన ఎంబ్రియోస్‌ని తీసి గుడ్ ఎంబ్రియోని మనం ఇంప్లాంట్ చేయొచ్చు. ఇది పీజీటీఎం.